జయాపజయాలతో సంబంధం లేకుండా మాస్ మహారాజా రవితేజ నుంచి సినిమా వస్తుందంటే చాలు సినీ వర్గాల్లో ఉండే అంచనాలు మామూలుగా ఉండవు. రవితేజ సినిమా కోసం ప్రేక్షకులు 1000 కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఇక మాస్ స్పెషలిస్ట్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మిస్టర్ బచ్చన్ ఎలా ఉంది? ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ స్టోరీ. నిజాయితీ పరుడైన ఆదాయ పన్ను అధికారి బచ్చన్ టెంపరరీ సస్పెన్షన్ కి గురవుతాడు. దీంతో తన స్వగ్రామానికి వెళ్తాడు. అక్కడ స్థానిక మరాఠీ తెలుగమ్మాయి జిక్కీని ప్రేమిస్తాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి తనలోని సింగింగ్ టాలెంట్ ను సైతం బయటకు తీస్తాడు. అక్కడ స్థానిక ఆర్కెస్ట్రాలో గాయకుడిగా అందరినీ ఆకట్టుకుంటాడు. అతను కుమార్ సాను పాటలను అద్భుతంగా పాడటం చూసి జిక్కీ కూడా అతని పట్ల ఆకర్షితురాలవుతుంది. బచ్చన్, జిక్కీ 2 కుటుంబాలు వివాహానికి అంగీకరిస్తాయి. 4 రోజుల్లో వివాహం జరగాల్సిన సమయంలో బచ్చన్ కు సీనియర్ ఆఫీసర్స్ నుంచి ఫోన్ వస్తుంది. స్థానిక ఎంపీ ముత్యం జగ్గయ్య తన ఇంట్లో డబ్బు దాస్తున్నాడని, అతనిపై దాడి చేయాలని ఆదేశిస్తారు. మరి వివాహానికి ముందు బచ్చన్ తన పనిని పూర్తి చేసి ముత్యం జగ్గయ్య దగ్గర నుండి డబ్బును కనుగొంటాడా? ఈ కోవలో అతనికి ఎదురైన సవాళ్లేంటి అనేదే మిగతా కథ. 2018లో విడుదలైన అజయ్ దేవగన్ నటించిన హిందీ సినిమా రైడ్ కి అఫీషియల్ రీమేక్ మిస్టర్ బచ్చన్. 1980ల మధ్య కాలంలో లక్నోలో జరిగిన ఓ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఇతివృత్తంతో రైడ్ సినిమా రూపొందింది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఎంతో సీరియస్ గా రైడ్ సినిమాని తెరకెక్కించారు. రైడ్ వంటి విజయవంతమైన సినిమాను రవితేజ రీమేక్ చేస్తున్నాడంటేనే ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి. అయితే రీమేక్ స్పెషలిస్ట్ అయిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఈ సినిమాని రీమేక్ చేయడంతో ఆసక్తి పెరిగింది. కానీ ఎంటర్టైన్మెంట్ మెయిన్ ఎలిమెంట్ గా మాస్ ఆడియన్స్ కు తగినట్లుగా ఒరిజినల్ ని మొత్తం మార్చేశాడు హరీష్ శంకర్. ఈ సినిమాలో రవితేజను సిన్సియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా చూపిస్తూనే అతనిలోని కామెడీ, రొమాన్స్ ను చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ హరీష్ శంకర్. అక్కడే ఈ సినిమాలోని సీరియస్నెస్ తగ్గిపోతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా రవితేజ, భాగ్యశ్రీ, బోర్సేల రొమాంటిక్ సీన్స్ తో సాగుతోంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కి సంబంధించి సన్నివేశాలతో మూవీ సీరియస్ టోన్ లోకి వెళ్తుంది. ఇంటర్వెల్ తర్వాత మొత్తం సీరియస్ గా సాగుతోంది అనుకుంటే మళ్లీ సాదాసీదా సన్నివేశాలతో రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని ముగించాడు హరీష్ శంకర్. రవితేజ మరియు అతని బృందం చేసిన దాడులు ఉత్సాహాన్ని కలిగించవు. శత్రువు ఇంటిలో దాగి ఉన్న నిధులను వెలికి తీయడానికి చేసిన ప్రయత్నాలు అంత ఆసక్తిని కలిగించేలా తీర్చిదిద్దలేదు. జగపతి బాబును ఎంపీగా ఆకట్టుకునే పాత్రతో సినిమా ప్రారంభమవుతుంది. అయితే కథ ముందుకు సాగుతున్న కొద్దీ అతని పాత్ర భయంకరమైన విలన్ కంటే కార్టూన్ విలన్ గా మారిపోతుంది. సత్య కామెడీ అప్పుడప్పుడు నవ్విస్తుంది, కానీ కొంతసేపటికి బోర్ కొట్టిస్తుంది. జబర్దస్త్ చమ్మక్ చంద్ర కామెడీ ట్రాక్ కూడా బాగా పండలేదని చెప్పొచ్చు. పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోయే రవితేజ ఈ సినిమాలో బచ్చన్ పాత్రలో సరిగ్గా సరిపోయాడు. బచ్చన్ పాత్రకు తన మార్క్ రొమాన్స్, కామెడీ, హీరోయిజాన్ని ఆపాదించాడు. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే తన పాత్రలో అద్భుతంగా రాణించి తెరపై మెరుపులు మెరిపించింది. జగపతి బాబు ముఖ్యంగా రవితేజతో ఉన్న తీవ్రమైన సంభాషణలో తన ముద్ర వేశాడు. మిగిలిన సత్య వంటి కమెడియన్స్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక విషయానికొస్తే ఈ సినిమాకి పాటలు ప్రధాన ఆకర్షణ. సితార్, రెప్పల్ డప్పుల్, నల్లంచు తెల్లచీర వంటి సాంగ్స్ ఆన్ స్క్రీన్ పై బాగా పండాయి. అయినంకా బోస్ సినిమాటోగ్రఫీ బాగుంది. కేజీఎఫ్ సినిమాతో పేరు తెచ్చుకున్న ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సిందే. చివరిగా మొత్తం మీద మిస్టర్ బచ్చన్ ఓ రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. రవితేజ ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ అందించే సన్నివేశాలున్న కథనాలు పేలవంగా ఉండటంతో ఇదొక సాదా సీదా రీమేక్ గా మిగిలిపోతుంది.